గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6న కాంగ్రెస్ ప్రజా దీవెన సభ, ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం రేవంత్. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆదేశించడం లేదన్న బండి. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, జగన్ విధానాలు నచ్చక తిరుగుబాటు చేస్తున్నారన్న బాబు. నీరందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, జగన్కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ. గొర్రెల పంపిణీ పథకం కేసులో కొనసాగుతోన్న విచారణ, ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నించిన అధికారులు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి స్థానంలో వైసీపీ అభ్యర్థిగా మొదట కటారి అరవింద యాదవ్ను సీఎం జగన్ నియమించారు. తర్వాత ఆమె రాజకీయం పట్ల, కందుకూరు నియోజకవర్గం పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థానంలో బుర్రా మధుసూదన్ పేరు ప్రకటించింది అధిష్టానం. దీంతో మహిదర్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై టీడీపీ, వైసీపీ నేతలతో నియోజకవర్గ ప్రజలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహిదర్ రెడ్డి వైసీపీలో ఉంటారా లేక టీడీపీలో చేరతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు దఫాలుగా అభిమానులతో పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీకి చేరిన కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటికే మానుగుంట మహిదర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మహిదర్ రెడ్డి అనుచరులు కావచ్చు లేకపోతే పార్టీ నాయకులు కావచ్చు, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? నియోజకవర్గంలో దీనిపై ఎటువంటి చర్చ నడుస్తోంది? మురళి, ఉమ్మడి ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం యొక్క రాజకీయం రోజుకొక రకంగా రసవత్రంగా మారుతున్న పరిస్థితి ఉంది. మహిదర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ 2019లో వైసీపీ పార్టీలో చేరి అక్కడి నుంచి గెలిచి ఉన్నాడు. అయితే అతను కాదని చెప్పి ఈ కందుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కటారి ప్రకటించడంతో అరవిందాన్ని ప్రకటించారు. అయితే అరవిందాకు ఈ నియోజకవర్గానికి ఒక రోజు వచ్చినటువంటి తండ్రి పెంచలయ్య, ఆమె కూడా నియోజకవర్గంలోని పరిస్థితులను చూసి అక్కడ పోటీకి ఆసక్తి చూపకపోవడం, తిరిగి నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం కూడా నిర్వహించకపోవడంతో అదే స్థానంలో కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ ని అక్కడ క్యాండిడేట్ గా నియమించారు. అయితే ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహాయ నిరాకరణ చేస్తున్నటువంటి మహిదర్ రెడ్డి కొంత పార్టీకి దూరంగా, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ తన అనుచరులతోటి నిత్యం టచ్ లో ఉంటున్నారు. తాను భవిష్యత్తు నిర్ణయం ఏం తీసుకోవాలి, రాజకీయంగా సైలెంట్ గా ఉండాలా లేక మరో పార్టీకి వెళ్లి పోటీ చేయాలా లేక ఉన్న పార్టీకే మద్దతు తెలపాలనేటువంటి విషయం తన అనుచరగణంతో నిత్యం కూడా చర్చిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే అదే సందర్భంలో 2వ తేదీన టీడీపీలో చేరుతున్నటువంటి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1వ తేదీ రోజు ప్రత్యేకంగా తన ప్రధాన అనుచరుడైనటువంటి రూప్ కుమార్ యాదవ్ తో కలిసి అతని నివాసానికి వచ్చి సుమారు గంటకు పైగా కూడా అతనితో చర్చలు నడిపారు. అయితే 2వ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటుగా మహిదర్ రెడ్డి కూడా పార్టీ మారొచ్చు అనేటువంటి ఊహాగానం అటు కందుకూరు నియోజకవర్గంతో పాటుగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో కూడా బాగా చర్చనీయాంశంగా జరిగింది. అయితే 2వ తేదీ రోజు ఆయన అక్కడ కలవకపోవడంతో ఈ రోజు విజయసాయి రెడ్డి మరియు గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా బేదా మస్తాన్ రావు,
స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్లు కూడా మైదారెడ్డి కలిసేందుకు తన నివాసానికి వెళ్లి సుమారుగా గంటకు పైగా కూడా తన నివాసంలో రహస్యంగా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. అయితే బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియాతో కానీ మరెవరితోనైనా తన అనుచరగణంతో కానీ ఎటువంటి విషయం చెప్పకపోవటం, విజయసాయి రెడ్డి కూడా బయటకు వెళ్లేటప్పుడు కొంత ముభావంగా వెళ్లడం కూడా కనిపించింది. అయితే మీడియా ప్రత్యేకంగా మైదారెడ్డిని కోరగా తను 2019లో పార్టీలో చేరేటప్పుడు విజయసాయి రెడ్డి అనేటువంటి తన నేస్తం ద్వారా పార్టీలో చేరానని, ఆ విషయంతో తనను కలవడానికి అతనికి నెల్లూరు పార్లమెంట్ సీటు కన్ఫామ్ అయినందున ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ కలవడానికి వచ్చాడంటూ ఒక మాట చెప్పేసి నాకు రాజకీయాలేమి కొత్త కాదు, రాజకీయ అనుభవం లేకుండా లేదు అంటూ అతను బయటకు వెళ్లిపోవడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అనుచరగణంతో పాటుగా వాళ్ళు కూడా తాము పార్టీ మారొచ్చు అనేటువంటి ఊహాగానాలు అయితే భారీ ఎత్తున సాగుతున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ ఇద్దరు అభ్యర్థులను ఒకరు మానుకోవడంతో మరొకరిని కూడా ప్రకటించి ఉన్న నేపథ్యంలో వైసీపీలో మరలా మహేందర్ రెడ్డికి సీట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేని పరిస్థితి అయితే ఉంది. మరి ఈ సందర్భంగా అతను రాజకీయంగా కొంతవరకు గతంలో 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తన పోటీకి సుముఖంగా లేకుండా ఒక 5 సంవత్సరాల పాటు రాజకీయాలకు కూడా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 2024 ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉండి తర్వాత నిర్ణయం తీసుకుంటారా లేక పార్టీ మారి వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం నిత్యం అక్కడ కందుకూరు నియోజకవర్గంతో పాటుగా అటు నెల్లూరు ఇటు ప్రకాశం 2 జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మైదారెడ్డి పార్టీ మారుతారంటూ ఒక బ్యాచ్, పార్టీ మారరు అంటూ మరొకరు కూడా పందాలు వేసుకోవడం, అదేవిధంగా పోటీ చేస్తారా చేయరా అనేటువంటి పందాలు కూడా ఇక్కడ నడుస్తున్న పరిస్థితి ఉంది. మరి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్పై ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితుల విచారణ ముగిసింది. 3 రోజుల విచారణలో ఏసీబీ అధికారులు కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రైట్, ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు ఉషా. గొర్రెల స్కామ్లో జరిగినటువంటి భారీ అవకతవకలకు సంబంధించి ఏసీబీ అధికారులకు ఏదైతే నాంపల్లి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి 3 రోజుల కస్టడీలో భాగంగా 3 రోజుల కస్టడీ ముగిసింది. తాజాగా చూసుకుంటే ఈ 4 డిప్యూటీ కమిషనర్ అయినటువంటి సంగు గణేష్, రఘుపతి రెడ్డి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లు అయినటువంటి ఆదికేశవల్ సాయి, అలాగే ధర్మపూర్ రవి, ఈ 4 కూడా 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. అలాగే బినామీ అకౌంటర్లకు తరలించినటువంటి గొర్రెల స్కామ్లో ఉన్నటువంటి గొర్రెలను ఏదైతే యూనిట్ ఏదైతే ఉందో ఈ యూనిట్లకి సంబంధించినటువంటి నగదు బినామీ అకౌంట్లకి, ప్రైవేట్ అకౌంట్లకి భారీ ఎత్తున కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఫేక్ అకౌంట్లకి సంబంధించి బ్యాంకులకు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాల్సిందిగా చెప్పారు. మొత్తం మీద ఈ 4 కూడా 3 రోజుల కస్టడీలో భాగంగా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రశ్నలన్నింటినీ సంధించి అది మొత్తం కూడా ఆడియో వీడియో రూపంలో కూడా రికార్డు చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. మనం చూసుకున్నట్టయితే కాసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి ఈ 4 నిందితుల్ని కూడా ఏసీబీ అధికారులు తరలించడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు డైరెక్షన్లో ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే విక్రముద్దీన్, ఏదైతే కాంట్రాక్టర్ విక్రముద్దీన్, అలాగే అతని కుమారుడు అయినటువంటి మొయినుద్దీన్, ఇద్దరు కూడా విదేశాలకి పారిపోయారు కాబట్టి వీరిద్దరిని కూడా పిలిపించి ఏదైతే ఇప్పటికే వీరిపై కూడా లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి వీరిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాంట్రాక్టర్తో పాటు అలాగే ఇతరులు ఎవరైతే బినామీ అకౌంట్ దారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి
సంబంధించి విచారించే అవకాశం ఉంటుంది. ఈ నలుగురు ఏదైతే డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లకి సంబంధించి కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో, అలాగే ఆ కార్యాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎంతవరకు సహకరించారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి చూసుకున్నట్టయితే గొర్రెల స్కామ్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ అనేటువంటి కళ్యాణ్ మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి కాబట్టి అతడి ప్రమేయం ఏమాత్రం ఉంది అన్న కోణంలో 2,10,00,000కు సంబంధించినటువంటి స్కామ్ పూర్తి స్థాయిలో జరిగింది. ఈ నలుగురు కూడా ఈ స్కామ్లో పాల్గొన్నారు అన్న ప్రూఫ్ ఉండటంతోనే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేశారు. మరి కాసేపట్లో ఏదైతే ఈ నలుగురు నిందితుల్ని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం ఉస్మానియా హాస్పిటల్కి తరలించి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా. కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 125 మందితో తొలి జాబితా విడుదలకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 125 మందితో తొలి జాబితా విడుదలకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. బీజేపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై గత 2 రోజుల నుండి కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసింది. దాదాపుగా 100కు పైగా ఉన్నటువంటి ప్రధాన అభ్యర్థుల జాబితాను ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి అందులో ముఖ్య నేతల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా గత 10 సంవత్సరాల నుండి బీజేపీ సర్కార్, మోడీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, దేశ పురోగతితో పాటు సాధించిన విజయాలను కూడా మీడియా సమావేశంలో చెప్పే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 370 సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే బీజేపీ ఏక పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో గత వారం రోజుల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి నివేదికలు తెప్పించుకొని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదే విధంగా జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘమైన చర్చల తర్వాత మొదటి జాబితాను తయారు చేశారు. ఈ జాబితాను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీలైనటువంటి కిషన్ రెడ్డి పేరు, అదేవిధంగా బండి సంజయ్, అరవింద్ పేర్లు కూడా మొదటి జాబితాలో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్యంగా తెలంగాణలో కూడా ఈసారి 10 స్థానాల్లో విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంతో బీజేపీ ఉంది. అందులో భాగంగానే కొత్తగా చేరినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీలైనటువంటి రాములు, అదేవిధంగా పాటిల్ లాంటి పేర్లను కూడా మొదటి జాబితాలో విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా బీజేపీ ప్రధానంగా ఇతర పార్టీలతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో బలహీనంగా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలను కూడా మొదటి జాబితాలో చేర్చి అక్కడ ముఖ్య నేతలను పోటీలో దించి విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో వ్యూహంతో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి మీడియా సమావేశంలో మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మురళి. ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరాల్సిన బాధ్యత
కాంగ్రెస్పై ఉందని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కోత పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై దొంగాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కని మీరు చూడండి. బీఆర్ఎస్ పార్టీ అవినీతి అని చెప్పి వీళ్ళు వాళ్ళని అంటున్నారు. వీళ్ళ విషయంలో కూడా వాళ్ళు కాళేశ్వరం, మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి, కృష్ణా జలాశయం వీళ్ళు అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి, అందరు తెలుసు విషయం. మీరు కూడా ఆధారాన్ని విచారణ చేస్తామని చెప్పన్నారు. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు. బట్ టైం పాస్ చేయాలి. టైం పాస్ అంటే వాళ్ళు మీరు ఏం ఆరోపణలు చేయాలి? పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఆరోపణలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం పట్ల యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశమంటూ కొనియాడారు. అసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ ఈరోజు కొలుల జాతర ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాదాపు 10 సంవత్సరాలలో 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఎన్ని అంటే 35,000 దాటాలి. ఇది నేను చెప్పింది కాదు, మేము చెప్పింది కాదు. అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో రాసిందే. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు నాకు కాకపోతే మా తమ్మునికో, మా చెల్లెలకో, నా స్నేహితుడికో, నా బంధువుకో ఉద్యోగం వస్తుందని ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ఆశించారు. కానీ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల వరకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు దాటిపోయి ఏం చేయాలనో అర్థం కాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కొత్తూరులో మహిళలు నిరసన చేపట్టారు. గుమ్మడివల్లి ప్రాజెక్టు వద్ద త్రాగునీరు సరఫరా చేయాలని మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. గత నెల రోజుల నుంచి మంచినీళ్ల కొరత ఉందని, సమస్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. సిద్దిపేట జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల అరాచకం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. గ్యాస్ ఏజెన్సీలు, రీఫిల్లింగ్ నిర్వాహకులు కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు గృహోపయోగాల కోసం డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీగా ఇస్తోంది. అయితే గ్యాస్ ఏజెన్సీలు ఒక్కో సిలిండర్కు అదనంగా 1000 రూపాయలు కమిషన్ తీసుకుంటూ రీఫిల్లింగ్ చేసే వ్యక్తులకు ఇస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నిర్వాహకుడు మీడియా కంటపడడంతో ఏం చేసుకుంటారో చేసుకోండి బెదిరింపులకు దిగారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలను సరఫరా చేయలేమని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తాము టెండర్లు పొంది రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సరఫరా చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్ర అన్నారు. గతేడాది ఆగస్టు నుంచి తమకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. రోగులకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశం తమకు లేకపోయినా ఆర్థిక వనరులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరఫరా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు. స్టేట్ గవర్నమెంట్ టీఎస్ఎంఐడిసి ఉస్మానియా గాంధీలో సప్లై చేస్తున్నాము. గత సంవత్సరం నుంచి మా పేమెంట్లు సరిగా రావట్లేదు. అక్కడ పర్టికులర్గా ఈఎస్ఐ హాస్పిటల్స్ నుంచి కానీ టీఎస్ఎంఐడిసి నుంచి కానీ పేమెంట్లు 1 ఇయర్ నుంచి అసలు రావట్లేదు. వాళ్ళేమో ఇస్తామంటున్నారు. బట్ బడ్జెట్ పేపర్లు మాత్రం వాళ్ళు ప్రతిసారి రిలీజ్ చేసి చూపిస్తున్నారు, బాబు బడ్జెట్ వచ్చిందని. బట్ ఇంతవరకు అయితే ఇక్కడ బిల్స్ పాస్ అయిన ఇది లేదు. సో ఇప్పటి వరకు మేము సప్లైస్ చేస్తూ వచ్చాం. ఎసెన్షియల్ డ్రగ్స్ కానీ, సర్జికల్ డిస్పోజబుల్స్ కానీ, ప్లస్ అదర్ ఐటమ్స్ కానీ మేము సప్లై చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ తిరుమల శ్రీవారిని కేంద్ర సమాచార సహాయ మంత్రి ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. தேர்ந்தெடுக்கப்பட்ட பிறகு நம்மளுடைய திருப்பதி ஏழுமலையானை தரிசிக்கணும். அதனால் தரிசித்து விட்டு எல்லாரும் நல்லா இருக்கணும். நாடு சுபிட்சமாக இருக்க வேண்டும். பாரத பிரதமர் திரு நரேந்திர மோடிஜி அவர்கள் நல்ல ஆயுளோடு 3வது முறை நிறைவு விழாவில் தமிழக மக்கள் கொடுத்த அத்தனை பேரும் நல்ல வரவேற்பு கொடுத்து எண்மண் எண் மக்கள் யாத்திரை மிக சிறப்பாக நடந்தது. அதற்கும் கடவுளிடத்தில் வேண்டிக் கொண்டு வந்திருக்கிறோம். தமிழ்நாட்டில் இன்றைக்கு ஒரு மிகப்பெரிய சட்டம் ஒழுங்கு சீர்கேடு நடந்து கொண்டிருக்கிறது. தமிழ்நாட்டில் கடந்த 3 ஆண்டுகளாக கஞ்சா ட்ரக்ஸ் அதிக அளவில் ஊருக்கு புறையூடி போய் கிடக்கிறது. அதுக்கு உதாரணம் திராவிட முன்னேற்ற கழகத்தை சேர்ந்த ஒரு நிர்வாகி கிட்டத்தட்ட 3000 கோடி ரூபாய்க்கு மேலே அந்த ட்ரக்ஸ் கடத்தி அவர் தேடப்படும் குற்றவாளியாக இருந்து கொண்டிருக்கிறார். சபாவில் 2வது முறையாக தேர்ந்தெடுக்கப்பட்ட பிறகு நம்மளுடைய திருப்பதி ஏழுமலையானை தரிசிக்கணும். அதனால் தரிசித்து விட்டு எல்லாரும் நல்லா இருக்கணும். நாடு శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించారు ఈవో పెద్దిరాజు. అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానం పలికారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుణ్ణి పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేయించారు.